జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ఇంకోటంటే సార్, ఇప్పుడు ప్రతి 6 నెలలకైనా ఒకసారి ప్రభుత్వ అధికారుల చేత తనిఖీలు చేయిస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా, అక్కడ సరిగ్గా నీట్నెస్ ఉంటుందా లేదా, అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు సెక్యూరిటీ ఉంది, ఎవరి నుంచి వేధింపులు ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి తెలంగాణ మహిళా కమిషన్ ఒకసారి చేస్తే వాళ్ళు గోడు కూడా మనం విన్నాం. అవును, చాలా దారుణమైన పరిస్థితులు ఆ రోజు కనిపించినాయి. అవును, సో ఇది రెగ్యులర్ గా జరుగుతుందని కాదు, కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా తనిఖీలు చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. లేదంటే స్టూడెంట్స్ ని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్టరీతో ఉన్నారా లేదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇట్లాంటి తనిఖీలు చేయటం కూడా మేనేజ్మెంట్కి మంచిది. ఎందుకంటే కొన్ని వందల స్థాయిలో బ్రాంచీలు ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఉన్న ఆ మెస్సుకు సంబంధించి నీట్నెస్ ఎలా ఉంటుందనేది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు కింది స్థాయిలో ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, అంటే ఒకరి మీద ఒకరు ఉంటారు కాబట్టి మేనేజ్మెంట్కి ఆపరేషన్ తెలియదు. ఇటువంటి తనిఖీలు ఎప్పుడైనా ఈ రెగ్యులర్గా జరుగుతుంటే కనుక ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుంటుందో మేనేజ్మెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి మస్ట్గా జరగాలి. వీళ్ళకి సంబంధించిన ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా క్యాంపస్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదన్నా ఫోన్ నంబర్స్ కూడా నోటీస్ బోర్డ్స్లో వాటిలో ఉంటాయి. ఎందుకంటే ఇవి కామన్గా నెట్లో కూడా కొడితే వచ్చేస్తాయి. ఆ తనిఖీలు కూడా ఉండాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయింది. ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మిస్టేక్స్ జరిగి వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన మారాలి, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారాలి. ఎంతసేపు మనము కార్పొరేట్ను ప్రైవేట్ను ద్వేషిస్తూ ఇదొక్కదాన్ని ద్వేషిస్తారు, మళ్ళీ వేరే వ్యవస్థలు దేన్ని ద్వేషించరు. మీరు గమనించారా? మిగతా వ్యవస్థలను మిగతా వ్యాపార సంస్థలను వేటిని కూడా ద్వేషించరు, ఒక విద్యా సంస్థలనే ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక వాళ్ళు త్వరగా రియాక్ట్ కాలేరు, హార్ష్గా రియాక్ట్ కాలేరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఆ ఇన్స్టిట్యూషన్ ఫీజులు సరిగానే ఉన్నాయా సార్? ఫీజులు కొంచెం ఎక్కువ ఏమన్నా వసూలు చేస్తా ఉన్నారా? కొన్ని ఇప్పుడు మన స్థాయికి తగ్గట్టు హైదరాబాద్ లో ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, వేరే డిస్ట్రిక్ట్స్ లో ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారంటే హైదరాబాద్ అయితే కనుక ఎక్స్పెన్సివ్, రెంట్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ శాలరీని కావండి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అలాంటప్పుడు ఏమంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ హైగానే ఉంటుంది. దానికి మించి ఏమన్నా తీసుకుంటున్నారా అని? మించి ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను బిజినెస్ పరంగా అన్నప్పుడు ఈ విద్యా సంస్థలు ఏది కూడా వ్యాపారాత్మకంగా 20% చేస్తారు, మిగతా 18% వాళ్ళకు ఆ రిజల్ట్స్ మీద వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ర్యాంక్స్ వాళ్ళు పాస్ చేయించుకుంటేనే పిల్లలకి అడ్మిషన్లు ఉంటాయి, లేకపోతే 2 సంవత్సరాల్లో కాలేజీలు మూతమడతాయి. అంటే నిరంతరం అంత కష్టపడతారు వాళ్ళు. స్టూడెంట్స్కు ఒక రకంగా వాళ్ళ ఉద్దేశం ఇన్స్టిట్యూషన్ గురించి వాళ్ళు అనుకోవచ్చు, మంచి ర్యాంకులు కావాలా, నంబర్ ఆఫ్ పిల్లలకి సీట్లు రావాలని వాళ్ళు కోరుకోవచ్చు, ఎందుకు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పరంగా అనుకోవచ్చు. కానీ దానివల్ల ఇంత కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మనం జీవితాలను ఇస్తున్నామని కూడా మనం ఆలోచించాలి, అంతే కదా? వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకున్నా అంతే 80% వాళ్ళు కష్టపడాలి, 20% వాళ్ళకు వ్యాపారాత్మకంగా చూస్తారు. అది ఏ వ్యవస్థలో అయినా ఉంటుంది, ఏ బిజినెస్లో అయినా ఉంటుంది. కానీ మనం అదొక్కటే తప్పు 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 అని చెప్పి వాళ్ళని ద్వేషిస్తూ మనం దూషిస్తూ చేసుకుంటా పోతే ఇదే విమర్శలు గత 20-30 ఏళ్ల నుంచి వింటున్నాము. ఈరోజు గవర్నమెంట్ టీచర్ల పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారండి? కార్పొరేట్ కాలేజీలో కదా. పోలీస్ ఆఫీసర్ పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారండి? ఇదే కార్పొరేట్ కాలేజీల్లో కదా. రాజకీయ నాయకుల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారండి? ఇక్కడే కదా. అంటే ప్రతి ఒక్కరూ చూజ్ చేసుకునేది ఎందుకోసం చూజ్ చేసుకుంటున్నారు? మీ పిల్లల కోసమే కదా, మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా, బాగుండాలనే కదా. అటువంటప్పుడు మనం ఆ సెగ్మెంట్ని, ఆ సెక్టార్ని, కార్పొరేట్ కాదు ఇక్కడ, ఒక ఎడ్యుకేషన్ వింగ్ని మనం ఎందుకు ద్వేషించాలి, ఎందుకు దూషించాలి? అది ఒక్కసారి పేరెంట్స్ అందరూ ఆలోచించుకోవాలా. విమర్శించేవాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు
నెగటివ్గా వీడియో చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నెగటివిటీనే ఎందుకు, పాజిటివ్ని ఎందుకు చూడలేకున్నారు? ఓకే, పాజిటివ్ని కూడా చూడండి, చెప్పండి. ఒక చైతన్య కాలేజీ మొత్తం ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని సాధించింది ఇంతవరకు? నీట్లో ఎన్ని సీట్లు సాధించింది? దేశవ్యాప్తంగా టాప్ ర్యాంక్స్ ఎన్ని సాధించింది? అట్లాగే నారాయణ ఏం సాధించింది? అలన్ గ్రూప్ ఏం సాధించింది? ఆకాశ్ గ్రూప్ ఏం సాధించింది? ఇవన్నీ కూడా అది కూడా చెప్పండి. ఈరోజు మనకు సౌత్ ఇండియాలో స్టూడెంట్స్ అంటే ఐఐటి జేఈ అంటే కనుక మన ఫ్యాకల్టీకి ఎంత పేరు తెలుసా? మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఫ్యాకల్టీకి కేరళలో అక్కడ బోర్డ్స్ ఏం వేసుకుంటారో తెలుసా? ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్ అని వేసుకుంటారు. డిమాండ్ అంతే. హైదరాబాద్ ఫ్యాకల్టీ వచ్చారు, మా దగ్గర ఉన్నారని గొప్పగా చెప్తారు. తమిళనాడులో వేసుకుంటారు, కర్ణాటకలో వేసుకుంటారు. అవును, 20 ఏళ్ల క్రితం సార్, అంటే నేను చదువుకునే రోజుల్లో, నేను 10th క్లాస్ ఆ టైంలో కేరళ టీచర్లచే విద్యా బోధన అని చెప్పి అప్పుడు ఉండేది. ఈరోజు ఇదే కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఇవన్నీ కూడా మన తెలుగు స్టేట్స్ సంబంధించిన ఫ్యాకల్టీ అంటే అంత గొప్పగా చదువు చెప్తారనే ఇది ఎలా వచ్చింది? కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వల్లే కదా. మంచి శాలరీస్ ఉండడం వల్ల, వాళ్ళు బాగా చదవడం వల్ల, క్వాలిటీ టీచర్స్ తయారు కావడం వల్ల ఈరోజు దేశంలో ఎక్కడికైనా కూడా అక్కడ శ్రీ చైతన్యలో చదివాను, ఎంప్లాయీగా చేశానండి అని అంటే ఢిల్లీలో ఉద్యోగం ఇస్తారు. నారాయణలో చేశానండి ఫ్యాకల్టీగా అంటే కనుక ఢిల్లీలో ఉద్యోగం ఇస్తారు. ఓకే, అట్లా మనం ఎంతసేపు నెగిటివ్ కాకుండా పాజిటివ్ కూడా ఆలోచించండి. నెగిటివ్లు ఏదన్నా నెగిటివ్ చెప్పండి, ఈ కరెక్షన్స్ చేసుకోవాలి, ఈ కరెక్షన్ చేసుకోవాలి, మనం ఇవ్వచ్చు, మనం సజెషన్స్ ఇవ్వచ్చు, మనం చెప్పచ్చు, ఈ విధంగా ఉందని చెప్పచ్చు. అంతేగాని ఒక వ్యవస్థను, సమాజంలోనే ఒకే ఒక వ్యవస్థ మీద టార్గెట్ చేసి మనం నెగటివ్ క్రియేట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి తల్లిదండ్రులను ఏదో ఇచ్చేద్దామనో, విద్యార్థులు ఏదో ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళు దాన్ని వచ్చేది ఏముండదు. ఎన్ని జరిగినా కూడా మళ్ళీ అందరూ వచ్చేసి అడ్మిషన్స్కి క్యూ ఇక్కడే ఉంటారు. చూద్దాం సార్, మొత్తానికి అయితే ఆ పాజిటివ్ యాంగిల్ ను కూడా చూడాలి, దాంట్లో కూడా చూసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు అంటున్నట్టు తల్లిదండ్రుల్లో మార్పు రావాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. చూద్దాం సార్, ఆ రకంగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.